ఎలాగైనా ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 710తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర ఈరోజు ప్రశ్న. సో మీరు సాధారణంగా ఒక మొబైల్ ఫోన్ కొన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఉంటాయి చూసారా, ఈ అప్డేట్స్ని మీకు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే లైక్ ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి వర్షన్ అప్గ్రేడ్స్నా లేదు అన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్నా. ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే మీకు తెలిసిందే, ఆండ్రాయిడ్ 10తో తీసుకున్నాం అంటే 11, 12, 13 అలా రావటం. లేదన్నట్లయితే దాని సెక్యూరిటీ ప్యాచెస్ అంటే మంత్లీ మనకి కెమెరా ఇంప్రూవ్మెంట్ అని అట్లా కొన్ని అప్డేట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో వాటి మీద మీకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పటికి మనకి ట్విట్టర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ట్విట్టర్ మన ముందుకి సరికొత్తగా 3 ఫీచర్స్ని అయితే తీసుకొని రాబోతుంది. ప్రస్తుతం అయితే దీన్ని టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. సో ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయినాయి అన్నట్లయితే కనుక కమింగ్ సూన్ డేస్లో మనం వీటన్నిటిని ఫీచర్స్ని చూసేటువంటి అవకాశం ఉంది. సో మొదటిగా వచ్చేటప్పటికి ట్రస్టెడ్ ఫ్రెండ్స్ అంటే ఎవరైతే మీ ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవుతూ మీకు ఎక్కువగా కామెంట్స్ లేదా లైక్స్ లేదా రియాక్షన్స్ ఇస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కింద అయితే దీంట్లో యాడ్ చేసుకునేటువంటి ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు ఫ్యాక్స్ కేటగిరీ అని చెప్పి మన ముందు తీసుకొస్తున్నారు. అంటే మీరు ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ట్వీట్ కాకుండా దానికి సంబంధించిన రిప్లైని కూడా ఫాలో అయ్యేటువంటి విధంగా ఈ కేటగిరీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ దీంతోపాటు ప్యారల్గా వీళ్ళు బ్యాన్ ఫ్రైజెస్ అని చెప్పి మన ముందు తీసుకొస్తున్నారు. అంటే మీరు ఎవరన్నా బ్యాన్ చేసినా లేదా బ్లాక్ చేసినా వాళ్ళు అంటే మీరు ఎవరైనా ఫాలో అవుతూ ఆ బ్యాన్ యూజర్ వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళకి ఏదైనా రిప్లై ఇచ్చినప్పుడు మీకు కూడా ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా సో వాటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ఫ్యూచర్ అయితే మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా టెస్టింగ్ ఫేజెస్లో ఉన్నాయి. సో అతి త్వరలో ఈ అప్డేట్ని మనం ట్విట్టర్ అకౌంట్లో చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్కి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది. నేను ఎందుకు ఎక్కువగా యాక్టివ్గా ఉంటాను కంపేర్డ్ టు ద యూట్యూబ్ కన్నా, ఎందుకంటే అక్కడ ఇన్స్టెంట్గా పోస్ట్ అయితే చేయొచ్చు కావచ్చు. ఎవరైతే టెక్న్యూస్ లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలనుకుంటున్నారో త్వరగా సో నన్నైతే ట్విట్టర్లో ఫాలో అయిపోయింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అప్పుడప్పుడు స్పేస్ కూడా వస్తూ ఉంటాను. సో స్పేస్లో కూడా మాట్లాడచ్చు, ఒకసారి ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో ఈరోజు మన ముందుకు ఒక అద్భుతమైన ఆఫర్ని తీసుకొచ్చింది. సో ఇవాళ రేపు మనం ఎమర్జెన్సీ బ్యాలెన్సెస్ అయితే వినున్నాం. అంటే మన బ్యాలెన్స్ అయిపోయింది, ఎమర్జెన్సీ బ్యాలెన్స్ కావాలంటే ₹5, ₹10 కంపెనీ దగ్గర నుంచి మనం క్రెడిట్ తీసుకుంటాం. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఎప్పుడైతే మీరు రీఛార్జ్ చేసుకుంటారో దాన్ని అయితే రీపేమెంట్ అయితే చేయొచ్చు. సేమ్ అదేవిధంగా జియో సరికొత్తగా మొట్టమొదటిసారి కూడా మనం చెప్పుకోవచ్చు, వీళ్ళు డేటా ఇంటర్నెట్ సర్వీసెస్ని మనకి ఫ్రీగా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా అంటే అప్పుగా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఒకవేళ మీకు నైట్ టైంలో ఎమర్జెన్సీగా డేటా బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, రీఛార్జ్ చేసుకోవాలన్నా ఇంటర్నెట్ అయితే కావాలి కదా. సో అలాంటి టైంలో డైరెక్ట్గా మీరు మీ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంటర్నెట్ డేటాని అయితే అప్పు తెచ్చుకోవచ్చు అంట. సో ఇది వచ్చేటప్పటికే 1 GB. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే ₹11 మనకు రావడం జరుగుతుంది. అంటే మళ్ళీ తిరిగి మీరు ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటారో అప్పుడు ఆ ₹11 అనేది ఆ రీఛార్జ్ ద్వారా డెబిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క యూజర్కి 5 సార్లు వీళ్ళు ఈ క్రెడిట్ ఆఫర్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారంట. సో అర్ధరాత్రులు డేటా బ్యాలెన్స్ అయిపోయినా కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో జియో మన తోడు ఉండగా. సో ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి నిన్నైతే అఫీషియల్గా ఈ గేమ్ మన ఇండియాలో లాంచ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అయితే డౌన్లోడ్ చేశాను, ఆడి చూశాను. ఆల్మోస్ట్ నాకు సిమిలర్గా పబ్జీ లాగే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చిన్న మోడిఫికేషన్స్ తప్ప. ఇకపోతే నిన్న జస్ట్ ఇది లైవ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే 10 మిలియన్ డౌన్లోడ్స్ మార్క్ని ఇది క్రాస్ అవ్వడం అయితే జరిగిందంట. యాక్చువల్గా 40 మిలియన్ యూజర్స్ కన్నా ఎక్కువ మంది దీన్ని రిజిస్టర్ చేసుకున్నారు. స్టిల్ ఇంకా 10 మిలియన్లు అంటే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. మేబీ ఈరోజు రేపట్లో అంటే వీకెండ్స్ కదా. సో ఈ వీకెండ్స్ అన్నింటిలో కూడా కవర్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంతకీ మీరు డౌన్లోడ్ చేశారా చేయలేదా లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ వీడియోని గట్టిగా లైక్ చేయండి అబ్బా. కనీసం 2000 లైక్స్ కూడా రావట్లేదు, 1.5 లైక్స్ దాకానే వస్తుంది. సో మీ లైకే నా జోషు. అంటే మీరు లైక్ కొట్టారనుకోండి బూస్ట్ వస్తుంది, ఇంకా బెటర్ కంటెంట్తో మేము ముందుకు వస్తానంటే వీళ్ళు నన్ను లైక్ చేస్తున్నారు, ఇంకా బెటర్ కంటెంట్ తీసుకోవాలనేటువంటి ఎగ్జైటింగ్ అయితే మాలో ఉంటుంది. సో వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. సో 2K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, దాని లైక్కి పెద్దగా డేటా అయితే ఏం కాదు. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింగ్ కల్లా నేనైతే 4 lakh సబ్స్క్రైబర్స్ని టార్గెట్గా పెట్టుకున్నాను. మీరు తలుచుకుంటే ఇయర్ ఎండింగ్ దాకా ఎందుకు, వచ్చే నెలకే ఇది పాసిబుల్ చేస్తారు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. గట్టిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్.
సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ 9 Pro మొబైల్ ఫోన్ యూజర్స్ అందరికీ ఒక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. సో రెడ్మీ 9 Pro మొబైల్ ఫోన్కి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రోల్అవుట్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా రెడ్మీ సంస్థ. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రెడ్మీ 9 Pro మొబైల్ ఫోన్ యూజర్స్ ఉన్నారో అన్నట్లయితే కనుక హ్యావ్ లుక్ ఆన్ దట్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లోనో అక్టోబర్లో అనుకుంటా ఇది లాంచ్ అయింది. సో చాలా లేట్ అయింది దీనికి మాత్రం ఈసారి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9T సిరీస్ అయితే అతి త్వరలో రాబోతుంది. మోస్ట్లీ సెప్టెంబర్ కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనకి హెసల్ బ్లేడ్తో కొలాబరేట్ అవుతున్నటువంటి కెమెరాస్ని చూసేటువంటి అవకాశం ఉందంట. కాకపోతే ఈసారి దీంట్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేయబోతున్నారు. ఈ మార్పులు ఏంటి అనేది నెక్స్ట్ న్యూస్లో మీకు అర్థమైపోతుంది. సో ఈ న్యూస్లో అయితే ఇంతవరకు పెడదాం. సో ఎనీవే OnePlus 9 Pro కొనాలని చూస్తున్నారు వీళ్ళందరూ ఆగండి, మరొక 2 నెలల్లో 9T సిరీస్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచే OnePlus అలాగే కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. OnePlus ఆల్రెడీ మెర్జ్ అవుతుందని చెప్పి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకు పంపించడం అయితే జరిగింది. సో OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్తో మెర్జ్ అవ్వకూడదు అని చెప్పి మనం అనుకుంటూనే ఉన్నాం, కానీ ఇది మెర్జ్ అయితే అవ్వబోతుంది. మరి కలర్స్ ఆపరేటింగ్ సిస్టంలో OnePlusని తెస్తారా లేదా OnePlusలో కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ని తెస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా మెర్జ్ చేయబోతున్నామని చెప్పి ఒక కన్ఫర్మేషన్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని కూడా OnePlus 9T నుంచే వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే నాకైతే ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus దగ్గర నుంచే OnePlus వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ యొక్క షెడ్యూల్స్ని నిన్న అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే OnePlus 9 సిరీస్ అంటే నెంబర్ సిరీస్ కావచ్చు, T సిరీస్ కావచ్చు, R సిరీస్ కావచ్చు ఉంటాయి చూసారా, సో వీటన్నిటిలో 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ని మనకు ప్రొవైడ్ చేస్తారంట అలాంగ్ విత్ 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్ తోటి. సెక్యూరిటీ ప్యాచెస్ అంటే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అయితే కాదు. ఇకపోతే OnePlus నార్డ్ సిరీస్ ఎవరైతే కొంటారో వాళ్ళకి వచ్చేటప్పటికే 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ అలాగే 3 సంవత్సరాల OTA అప్డేట్స్ అంటే రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక ఎవరైతే OnePlus N సిరీస్ని కొంటారంటే లైక్ N100 కావచ్చు, N10 కావచ్చు, N200 కావచ్చు, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక్క ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారంట అలాంగ్ విత్ 3 years ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ప్యాచెస్తో. సో ప్రీమియం ఫ్లాగ్షిప్కి అయితే బాగానే ఉంది, కానీ మిగతా వాటికైతే కష్టం. స్టిల్ ఈ రోజు కూడా ఇండస్ట్రీలో ది బెస్ట్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో ఒక యాప్లే. అఫ్కోర్స్ వీళ్ళు మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేయకపోయినా కానీ ఆల్మోస్ట్ 6S కూడా వీళ్ళు స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో 14 వర్షన్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ 7 సంవత్సరాల అప్డేట్ అంటే చిన్న విషయం కాదు. సో నన్ను అడిగితే కనుక యాపిల్ అందుకే ప్యూర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తూ ఉండేవాళ్ళు అయితే కనుక. సో ఎనీవే ఎస్ అన్నా నో అన్నా కానీ మనమైతే కంటిన్యూ అవ్వాల్సిందే. వీటన్నిటి వల్ల OnePlus బ్రాండింగ్ వాల్యూ పోయేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టిక్టాక్ దగ్గర నుంచి టిక్టాక్ అతి త్వరలో ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసారంటే కేవలం 60 seconds వీడియో మాత్రమే ఉంటుంది కదా, దీని యొక్క లెంత్ని వీళ్ళు 120 seconds దాకా మనకు పెంచబోతున్నారంట. అంటే 2 minutes దాకా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి చాలామంది క్రియేటర్స్ అయితే అలా చేస్తుంటారు కదా, అలా అవసరం లేకుండా 2 minutes దాకా మీకు వీడియో లెంత్ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది US, యూరోప్ ఇట్లాంటి వాటన్నిటిలో రోల్అవుట్ చేసి ఆ తర్వాత గ్లోబల్లీ వీళ్ళు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ BGMI పేరుగా మార్చుకొని మళ్ళీ PUBG మన ఇండియాలో రీలాంచ్ అయింది కాబట్టి టిక్టాక్ కూడా రీలాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇది వచ్చేటప్పటికి పెన్సిల్వేనియా దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక సరికొత్త మాస్క్ని అయితే డిజైన్ చేశారు. ఇది మాస్క్ కూడా కాదు, మాస్క్ లోపల యూస్ చేసేటువంటి సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఏంటి అంటే జస్ట్ దాన్ని మీరు మీ మాస్క్లో అంటే N95 మాస్క్ ఉంటే సరిపోతుంది, దాంట్లో ప్లేస్ చేశారు అన్నట్లయితే మీరు పీల్చేటువంటి గాలిని బేస్ చేసుకొని జస్ట్ వితిన్ 90 minutesలోనే అంటే 1.5 hour అనుకోవచ్చు, 90 minutesలోనే మీకు కోవిడ్ ఉందా లేదా అనేటువంటి రిజల్ట్ని అయితే చెప్పేస్తుందంట. మొబైల్ ఫోన్లో ఉండేటువంటి యాప్తో ఇది కనెక్ట్ అయ్యి ఇదైతే క్యాజువల్గా. అయితే దీంట్లో మనకేంటి అంటే దీని టెస్ట్ కూడా ఎంత ఈక్వలెంట్ అంటే ఎంత రెలవెంట్గా ఉంటుంది అన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం RT-PCR టెస్ట్ అయితే చేసుకుంటాం కదా, సో దాంతో సమానంగా దీని రిజల్ట్ అయితే రావడం జరుగుతుందంట. సో ఎనీవే గుడ్ న్యూస్. ఇప్పుడు మన శాంపిల్ ఇచ్చి 24 hours లేదా 48 hours వెయిట్ చేసేదాని బదులు ఇది చాలా మంచిదని నా అభిప్రాయం. N95 మాస్క్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా దీనిలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. ఫుల్ ప్లెడ్జ్డ్గా రివీల్ అయిన తర్వాత దీని ప్రైస్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో యూఎస్లో ఉన్నటువంటి పెన్సిల్వేనియాకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అయితే దీన్ని ఐడెంటిఫై అంటే మన
కనిపెట్టడం అయితే జరిగిందంట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి టెస్లా దగ్గర నుంచి టెస్లా కార్ అక్షరాల $130,000 విలువ కలిగినటువంటి ఈ కారు మొన్న రాత్రి ఒక యూజర్, అంటే అది కొని కూడా జస్ట్ 3 days అవుతుందంట. ఆ యూజర్ ఆ కార్ని తీసుకొని జస్ట్ ఒక 35 feet ముందుకు రాగానే ఆటోమేటిక్గా కారు ఫైర్ని అయితే క్యాచ్ చేసిందంట. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా హడావుడిగా వచ్చి అందులో డ్రైవర్ ఉన్నారని చూసేటప్పటికే అతన్ని బయటికి లాగడానికి కూడా చాలా శ్రమించారు. ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్లీ సెన్సార్స్ తోటి ఆపరేట్ అవుతుంది కాబట్టి డోర్ లాక్ అయిపోయి డ్రైవర్ లోపలనే ఉన్నారంట. తర్వాత గ్లాసెస్ని పగలగొట్టి అతను బయటికి తీయడం అయితే జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. బ్యాటరీస్ షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఒక ప్రైమరీ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇంకా చూద్దాం మరి వీళ్ళేం రిపోర్ట్ చేస్తారు ఏంటనేది. ఇవే దగ్గర ₹1,00,00,000 97 లక్షల దాకా ఉంటుంది. $130,000 అంటే ₹1,00,00,000 అలా కాలిపోయింది అన్నట్లయితే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో ఎనీవే చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చెప్పే కదా 2K లైక్స్ ఇచ్చేసేయండి, గట్టిగా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయగలరు. మనం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. హ్యాపీ వీకెండ్.